హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మ్యారేజ్కి అయితే వచ్చామండి. మా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ ఈరోజు. సో మ్యారేజ్ నైట్ 7:30కి, కానీ మేము ఆఫ్టర్నూనే వచ్చాము. హల్దీ ఫంక్షన్ ఉందంట. హల్దీ ఫంక్షన్ అయిపోయాక నైట్ 7:30కి అయితే మ్యారేజ్ ఉంటుంది. మ్యారేజ్ నైట్ కాబట్టి ఎవరు రాలేదండి, ఓన్లీ క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే వచ్చాము. మా చిన్నోడు చూడండి, ఆడుకోవడానికి వాడికి చాలా బాగుంది. హాయ్ చెప్పు. హాయ్ టిక్కీ, సే హాయ్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చాం? పెళ్ళికా? ఎవరి పెళ్ళికి వచ్చాం? సందీప్ అనే పెళ్ళికి వచ్చామా? సో మా లంచ్ అయితే అయిపోయింది. సో లంచ్ అయిపోయాక ఇక్కడ ఏదో బాగుంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కాసేపు పిల్లలకి అయితే వీడియోస్ ఫొటోస్ అయితే మేము తీసాము. వావ్ నిక్కీ, ఉమ్మ పెట్టు చేసుకెళ్ళు. ఉమ్మ పెట్టే. అన్నయ్యని తీసుకుని వెళ్ళు అక్కడికి. అన్నయ్యని తీసుకుని పద, అక్కడికి వెళ్ళు వినాయకుడి దగ్గర. సరే పట్టుకో. ఇది వెళ్ళు, అట్నుంచి పట్టుకో అన్నయ్యకి పట్టుకో. వెళ్ళు, ఇటు నుంచి తమ్ముడు వస్తున్నాడు. వెళ్ళి అన్నయ్య పట్టుకో. వెళ్ళు నీకు. వెళ్ళు అన్నయ్యతో. వెళ్ళు అన్నయ్యకి పట్టుకో అన్నయ్యకి పట్టుకెళ్ళి. అమ్మో, నిక్కీ ఎక్కడున్నాడు? నిక్కీ అందులో కనిపించట్లేదురా నువ్వు. అదిగో వచ్చాడు. ఏ చీర మధ్యలో ఉన్నావు? కనిపించట్లే. నిక్కీ కనిపించట్లే. నిక్కీ ఏం కావాలమ్మా? పాపం పాలు కావాలంట మా నిక్కీకి. పాలు తేయడం మర్చిపోయాను నేను. పాలు బాటిల్ తేయలేదు. నిక్కీ ఏం కావాలమ్మా? ఏం కావాలి? పాలా? మర్చిపోయాను, నాన్న మర్చిపోయాడమ్మా బాటిల్. చెప్పు నాన్నకు. అన్న చేసి, నాన్న కొట్టు, అన్న చేసి. ఫ్రెండ్స్, మా కిక్కి ఏదో చెప్తాడంట మీకు. చెప్పు, ఏదో చెప్తానన్నా చెప్పు. దమ్ముంటే పట్టుకుని వదిలేస్తే సిండికేటు. దమ్ముంటే పట్టుకుని వదిలేస్తే అదేనా? ఇంకేమని చెప్తావు? పాడు పాట అంట. పాడమ్మ, పాట పాడు. ఫ్రెండ్స్, పాట పాడతాడంట మా నిక్కి. పాట పాడు. అది పాట డైలాగా? పాట పాడమ్మా, ఏదన్నా నీకు నచ్చిన పాట. పాట పాడు, డైలాగ్ వద్దు. చెప్పేసావు కదా డైలాగ్. పాట పాడు. పాట పాడు. పాట పాడంటే. సో హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయిందండి. సో హల్దీ అయిపోయాక మ్యారేజ్కి టైం ఉందని చెప్పి డాన్సెస్ అయితే వేశారు అందరూ. చూసి చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా రోజులైంది ఇలా ఎంజాయ్ చేసి. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అవి చూడంగానే. సో ఫైనల్లీ స్టేజ్ డెకరేషన్ అయిపోయింది, డాన్సెస్ కూడా అయిపోయాయండి. సో అక్కడ ఎంజాయ్మెంట్ కన్నా మా పిల్లలతోనే మాకు సరిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ మ్యారేజ్ టైంకి అయితే మళ్ళీ వద్దామని ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నామండి. సో అంతవరకు బాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాము. ఇంటికి ఫంక్షన్ హాల్కి దగ్గరే అండి, అందుకే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము ఇప్పుడు. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వచ్చేసాం ఫంక్షన్ హాల్కి. లోపలికి వెళ్దాం ఇప్పుడు.
ఎక్కడికి నిక్కి ఎక్కడికమ్మా ఏయ్ ఏం చేస్తున్నావురా ఏంటది చెప్పులా చెప్పులేనా వెరీ గుడ్ సూపర్ ఆడుకో ఆడుకో ఓకే ఓకే సో ఫైనల్లీ మ్యారేజ్ కూడా అయిపోయిందండి. సో మ్యారేజ్ అయిపోయాక స్టేజ్ మీదకి అయితే వెళ్ళాము ఆశీర్వదించడానికి. స్టేజ్ మీదకి వెళ్ళి అలా ఆశీర్వదించేసి ఇంకా డిన్నర్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో నేను కట్టుకున్న ఈ బ్లూ శారీ నా మ్యారేజ్ శారీస్లో ఒక శారీ అండి. ఇది 8 years బ్యాక్ శారీ. ఇది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ శారీ తీసి కట్టుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అందుకే ఇలాంటి అకేషన్స్లో అయినా సరే మన మ్యారేజ్ శారీస్ వాడేసేయాలండి. యూజ్ చేయకపోతే మాత్రం అవి చిరిగిపోతాయి. చాలా కాస్ట్ పెట్టి కొంటాం కదా, పోతే బాధ అనిపిస్తాయి కదా. సో ఫైనల్లీ మ్యారేజ్ అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. నైట్ 9:30 అవుతుంది. ఇంటికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మేము. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.